వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు స్విమ్మింగ్ పూల్లో అలా ఆడుకున్నాడు. ఈ పిక్ ఏమో అరుణాచలంలోనండి అమ్మవారి బాగుండి చేశాను. ఇదేమో మేము వెంకటాయపాలెం వెళ్ళారండి ఒకసారి. అక్కడ డెకరేషన్ అవి చూసి చేశాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వడియాలు నేను పట్టలేదు, నేను పూలు వేయాలి. జత్విక్ నానేమో వడియాలు పెట్టకుండా పూలు కోసాడండి గిన్నె నిండా ఫుల్ చేసుకొచ్చాడు. అది ఈరోజు వడియాలు అలా పెట్టాం. శ్యామలా గారు పెడుతుంటే నేను కూడా పూజ చేయలేదు. ఆ తర్వాత మా జత్విక్ నాన్న కోసం స్పెషల్ టిఫిన్ గారి విత్ వేసిన గుళ్ళు పచ్చడి. ఎమ్మి ఎమ్మి అంటండి. గారెలు యాజ్ యూజువల్గా 2 సార్లు కాలుస్తానండి. లైట్గా ఒకసారి కాల్చి ఇంకోసారి కొంచెం అలా కాలుస్తాను, బాగుంటాయి అని చెప్పి. ఇక ఆ రకంగా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసామండి. మేము వెంకటాయపాలెం వెళ్ళిన క్లిప్పు యాడ్ చేశాను. అది ఏదో గోపురం ఒకటి శంకుస్థాపన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చారు ఆ రోజు అనమాట. అనుకోకుండా వెళ్ళాము. వెళ్తే ఇక అక్కడ అవి చూస్తా ఆ డెకరేషన్ అది బాగుందని చెప్పి మీకు కూడా యాడ్ చేశాను అనమాట, చూస్తారని. గారి 2సారి కాల్చి తీస్తున్నానండి. అది ఈ రకంగా. ఆ తర్వాత 8 to 9 years బాబులు ఆడే ఆటలంట యూట్యూబ్లో చూసి అదిగో బాల్ అలా పెట్టుకుని రన్ చేస్తున్నారనమాట. ఏం ఆటలు ఆడుకునేవారు మీరు చిన్నప్పుడు అని అడుగుతాడు. మేమేమో ఏదో ఆడవాళ్ళం పిల్లలం కదా, మామూలుగా ఆటలు ఆడుకునేవాళ్ళం. తిరునాళ్ళ బొమ్మలు కొనుక్కుని వీడేమో ఏం ఆడేవాళ్ళు నేనేం ఆడాలి అని అడుగుతాడు జత్విక్. కింద బాబు కూడా హాలిడేస్కి వచ్చాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఇద్దరు కలిసి ఆ రకంగా బాల్ పెట్టి తర్వాత లెమన్ స్పూన్ ఆట ఆడుకోమని ఇచ్చాను. ఆడుకున్నారు కాసేపు. ఇంకా బోర్ అంటాడు. బోర్ అంటే ఏంటి అసలు కానీ అడిగాను. ఒకటే ఉండి ఏం తోస్తుందంట బోర్ అంటే. మాకు బోర్ అంటే తెలియదు అని అడిగాను. ఇంకోసారి బోర్ అంటే ఏంటో అడగడక క్వశ్చన్. బోర్ అంటే ఏంటి అని అంటే ఇక రకంగా కాసేపు ఎంజాయ్ చేశాడు. వాళ్ళు టిఫిన్ తినడానికి వెళ్ళినా మీల్స్కి వెళ్ళినా ఇంకా రాలేదని గొడవ చేస్తున్నాడు అనమాట. అది మధ్యాహ్నం ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్. లంచ్ ఏంటనుకుంటున్నారు? అరటికాయ ఫ్రై, బ్రౌన్ రైస్ వండుకుంటున్నాను కినోవా కలిపండి. అదే జత్విక్ నాన్న కూడా తింటున్నాడు రోజు. కినోవా బ్రౌన్ 2 కలిపి మిక్స్. ఈ అరటికాయ ఫ్రై చేసి కొంచెం ముక్కలనండి నేను బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అవి కూడా వేయించినవి మిక్సీ వేసి ఈ అరటికాయ వేసి దాంట్లోనే పెరుగు యాడ్ చేశాను. పెరుగు కలిపి పచ్చడి తాలింపు వేసుకున్నాను. అరటికాయ పచ్చడి మా అమ్మ వాళ్ళు మేగడ పెరుగు వేసి బాగా చేసేది, చాలా బాగుండేదండి. కాకపోతే పెళ్ళైన తర్వాత మా వారు పెరుగేసిన పచ్చళ్ళు ఏంటి అని చెప్పి ఇష్టపడరు. అందుకోసం పెరుగు వేసిన పచ్చళ్ళు అదే ఇక అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేయించుకుని అరటికాయ పచ్చడి అలాంటివి తినేదాన్ని కానీ చేసుకునేది. కాకపోతే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, అది కూడా చేసుకున్నాను అనమాట. ఒక అరటికాయ చేసుకుంటే ఎక్కువ సరిపోతుంది నాకేమో. సరిగ్గా కినోవా బ్రౌన్ కలిపి అలా చేసుకున్నానండి. రైస్ వండాను. జత్విక్ నాన్నకేమో అరటికాయ ఫ్రై అది కలిపి ఈ గిన్నెలో అన్నం వండటం బాగుందండి, గంజి ఉంచుకోవటానికి కూడా. ఈవినింగ్ అండి డిన్నర్ కింద దెబ్బరొట్టి వేసాను జత్విక్కి. అది దెబ్బరొట్టి వేసి వేసిన గుళ్ళు పచ్చడితో పెట్టానండి. అది దెబ్బరొట్టి ఆ రకంగా. చట్నీకి అసలు వేరే ఏ చట్నీ పెట్టినా అదే. సరే ఈరోజుకైతే ఇదేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. బాయ్ 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 బాయ్.